జీవుడు ఏ సంస్కారంతో వస్తున్నాడో తెలియదు కాబట్టి వాడిని సంస్కరించడానికి గర్భ సంస్కారములు వచ్చాయి. గర్భ సంస్కారములన్నీ చేయకపోతే అలా చేయనప్పుడు కనీసం శ్రీరామాయణాన్ని అంతటిని వింటారు. శ్రీరామాయణం అంతా వింటే గర్భిణీ స్త్రీ ఆమె సమస్త సంస్కారములను పొందినట్టు. దాని వలన ఉత్తముడైన వాడు వంశానికి కీర్తి తెచ్చేటటువంటి కొడుకు పుడతాడు. అథవా అది కూడా చేయకపోతే బాలకాండలో చెప్పినటువంటి షణ్ముఖోత్పత్తి, శ్రీమద్భాగవతంలో ఉన్నటువంటి దశమస్కంధంలోని కృష్ణలీలలు వినమన్నారు. అవి రెండూ విన్నా కూడా ఉత్తముడైనటువంటి కుమారుడు జన్మిస్తాడు అని. కాబట్టి ఆ సంతానం ఉత్తమమైంది కలగాలి అని అంత తపస్సు చేసి తండ్రి సంతానాన్ని పొందుతాడు. అటువంటి సంతానం పొందడానికి తండ్రి యొక్క వీర్యము కారణమైంది కనుక తండ్రి బ్రహ్మ యొక్క అంశని పొంది ఉన్నాడు. వాడి పేరు పాపన్న, పిల్లాడి పేరు. ఒరే పాపన్న పిల్లరా అని పిలిచి పాలు బువ్వ పెడతానరా నాన్న, తినరా, అమ్మకి నాన్నకి ఆకలి వేస్తుంటుంది. ఒరే నువ్వు తినరా, నువ్వు తింటే మేము అన్నం తింటానరా, నువ్వు ఆకలితో అలా మేము అన్నం తింటుంటే నువ్వు దగ్గరికి వచ్చి అలా మా నోటి వంక చూస్తే మాకు ప్రేగులు తిరిగిపోయినట్టుంటాయి, నీకు పెట్టకుండా తినలేం, గుట్టుకుని మింగరా, కాస్త తినరా అని అమ్మ గబగబా ఇలా ముద్ద పెడుతుంది. ఎన్ని కథలు చెప్తుందో, ఎన్ని పాటలు పాడుతుందో వాడు అని పెట్టు కూర్చుంటాడు వాళ్ళు మింగడం. ఆఖరికి వాడిని ఎరా తినవేరా అంటే వాడు రాత్రి 9:30కి ఇంకా అమ్మ నాన్న కడుపు కాలిపోతుంది, వాళ్ళు అన్నం తినలేదని తెలుసా, ఏమి మూర్ఖత్వం, పసితనం, చాంచల్యం, చాపల్యం. వాడు అరటిపండు పెట్టి అరటిపండు నంచి పెడితే తింటానంటాడు. ఎక్కడ ఉంది అరటిపండు? రాత్రి 9:30 బయట విశేషమైనటువంటి నీలం, ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, తుఫాన్లు. బయటికి వెళ్ళడం తేలిక అయినా కూడా అరటిపండ్లు కొనితే లేకున్న వలనంటే తల్లిదండ్రులకు ఎట్లే తెచ్చి ఆ పిచ్చి తండ్రి ఓ గుడిగేసుకుని గాలికి ఎగిరిపోతుంటే వెతుక్కుంటూ నాన్నకి ఇల్లి కొట్ల దగ్గరికి వెళ్ళి ఓ 2 అరటిపండ్లు కొనుక్కుని ఆ వర్షధాలకి తడిసిపోయి ఇంటికి వచ్చి ఇదిగో బాబు వాడికి అరటిపండు పెట్టవే, వాడు కడుపు నిండా తింటాడు అంటే వాడు తింటే చాలని రాత్రి 10ంటికి వాడు కడుపు నిండా అన్నం తిని అప్పుడు వాడు పడుకున్న తర్వాత అమ్మయ్యా అని ఆకలి చచ్చిపోయినా ఆ వండుకున్నది తింటారు తప్ప మన నోటి ముందు ఆకలిస్తే వేడిగా తినకుండా చేసిన దుర్మార్గుడాను దెబ్బ కొడతారా? మన మూర్ఖత్వాన్ని సహించడంలో తండ్రి ఎంత బాధపడ్డాడు. అప్పుడు బాధపడని, ఇప్పటి నుంచే వదిలే అని మా నాన్నగారు మాకు చెప్పలేదు. ఒకనొక నాడు బ్లడ్ క్యాన్సర్తో మా నాన్నగారు చనిపోయారు. చనిపోయిన నాడు ఎందరో ఆయన శవాన్ని చూడడానికి వచ్చారు. వచ్చి మా నాన్నగారు ఎంత మంచివారో వారందరూ చెప్పుకున్నారు. చెప్పుకున్నప్పుడు మేము మా అమ్మగారిని అడిగాం, అమ్మ ఎందుకు చెప్పలేదమ్మా నాన్న చచ్చిపోతారని అడిగాం. మీ నాన్న మాట పుచ్చుకున్నారు, తాను చచ్చిపోతానన్న మాట మీకు తెలియకూడదని. ఎందుకని అంటే అలా తెలిస్తే మీరు బాధపడతారని. మీరు బాధపడడం ఆయనకి ఇష్టం లేదు కనుక. అది తండ్రి అంటే, అది విష్ణు అంటే. ఆ పిల్లలకి తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి భక్తిని మొగ్గలో చిరిమేస్తున్నాం ఇవాళ. సినిమాల పేర్లు చెప్పి, టీవీల పేర్లు చెప్పి, వ్రాయకూడని మాటలు రాసి, చెప్పకూడని మాటలు పిల్లలకి చెప్పి వాళ్ళలో సహజంగా పుట్టినటువంటి భక్తి భావాల్ని చిరిమేయడం ఎంత సామాజిక ద్రోహం. అందుకే విష్ణువే ఈ లోకంలో తండ్రి రూపంలో ఉంటాడు. అందుకే మీరు చూడండి, రామాయణాది కావ్యములను పరిశీలన చేసినప్పుడు నువ్వు తిరుగుతుండు, నాకు రాజ్యం అక్కర్లేదు, ధర్మం తప్పారని తీసేశావు, యవ్వనంలో ఉన్న భార్య కైకని పొంది ఆమె కొరకు నాకు రాజ్యాధికారం తీసేస్తావా, నువ్వెవరివి తీయడానికని నాతో యుద్ధం చేయి, నా మీద బాణాలువి, పెద్దవాడిని యుద్ధం చేయలేను, పడిపోతాను, నా కాళ్ళు చేతులు కట్టి కారాగారంలో పడేసి నువ్వు తిరుగుతుండు, నాకు రాజ్యం అక్కర్లేదు, కారాగారంలో ఉండి నువ్వు పెట్టిన అన్నం తింటూ నువ్వు అలా విడుతుంటే నిన్ను చూసుకుని బతికేస్తాను రామా, నువ్వు వెళ్ళిపోతే చచ్చిపోతాను, నా ప్రతిజ్ఞ చెల్లిపోయిందిగా, రాజ్యం ఇచ్చేశాను, నువ్వు ఒప్పుకోలేదు, రాజ్యం క్షాత్రభోజ్యం, నువ్వు వీరుడవై నన్ను గెలిచి రాజ్యం అనుభవించు, విడిపో కరణ్యానికి అన్నాడు. అంటే తాను కారాగారానికి వెళ్ళిపోయినా పర్వాలేదు, రాముడు మాత్రం సింహాసనం మీద కూర్చోవాలి, రాముడు కష్టపడకూడదు. నిజంగా అయోధ్యకాండ చదివితే ఎంత దారుణంగా ఉంటుందంటే, దశరథ మహారాజు గారు పడినటువంటి బాధ చదివితే అయ్య బాబోయ్ మహానుభావుడు ఇంత కష్టపడ్డాడా అనిపిస్తుంది. ఆ కొడుకు కోసం వెంపర్లాడి ఆఖరికి కౌసల్యాదేవి కూడా బరలిపోయి నిద్రపోతే ఏడ్చి ఆ కన్నులు కనపడడం ఆగిపోయి, నేత్రములకు దృష్టి పోతే ఆ రాత్రి లేచి కూర్చుని తాను ఒకనాడు శ్రావణ కుమారుడు యొక్క పితృభక్తిని జ్ఞాపకానికి తెచ్చుకుని తెలియక బాణం వేసి కొట్టాను, ఆనాడు నన్ను శపించాడు, ఆ శాపం అనుభవంలోకి వచ్చింది, హా కుమారా అంటూ నువ్వు ప్రాణం విడిచిపెడతావు, కొడుకుని వదలడం ఎంత కష్టమో నీకు అర్థం అవుతుందన్నాడు కౌసల్య. నాకు అప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలుస్తోంది కొడుకుని వదలడం అంటే ఏమిటో. కాబట్టి ఇక నేను ఉండను. 14 ఏళ్ల తర్వాత రాముడు తిరిగి వస్తున్నప్పుడు స్వాగతం పలకడానికి చూసిన వాళ్ళు ఎవరో ధన్యులు, నేను ఉండను వెళ్ళిపోతున్నానని పెద్ద పెద్ద కేకలు వేసి పడిపోయాడు. పాపం ఎవ్వరూ వినలేదు, వెళ్ళిపోయాడు. తెల్లవారి నిద్ర లేచిన తర్వాత సుప్రభాత పఠనం చేశారు, లేవలేదు, కదలలేదు, కదిపి చూశారు, దశరథ మహారాజు గారు శరీరాన్ని విడిచిపెట్టేశాడు అన్నారు. కొడుకు వెళ్ళిపోయాడు అరణ్యవాసానికి, 14 ఏళ్లు కనపడడన్న భావన, నా వలననే కొడుకు ఇంత కష్టపడ్డాడన్న భావన, ఇంతమంది శత్రువుల్ని గెలిచినటువంటి దశరథ మహారాజు, అతి తేజోవంతుడైన దశరథ మహారాజు, ఏ అనారోగ్యం లేని దశరథ మహారాజు ఒక రాత్రి బతకలేక శరీరం వదిలిపెట్టేశాడు. తండ్రి ఎంత ఆర్తితో ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. తండ్రి భగవంతుణ్ణి ప్రార్థించి కుమారుడికి ఎంతటి అభ్యుదయమైనా కల్పిస్తాడు. మీకు దానికి ఉదాహరణ ముత్తుస్వామి దీక్షితర్ వారి తండ్రి గారు. ముత్తుస్వామి దీక్షితర్ గారి తండ్రి గారు రామస్వామి దీక్షితర్ వారిని, వారి భార్య గారి పేరు సుబ్బమ్మ గారు. పెళ్ళైన 40 సంవత్సరాలు సంతానం లేదు. ఒక్కొక్కసారి వివాహమైన తర్వాత చాలా కాలం సంతానం కలగకపోతే భగవంతుని యందు విశేషమైనటువంటి నమ్మకాన్ని ఉంచుకుని చేసినటువంటి అనేకమైన పుణ్యకర్మల ఫలితంగా కలిగినటువంటి సంతానం మహోత్కృష్టమైనది అవుతుంది. భగవంతుడు చాలా గొప్పవాడిని సంతానంగా ఇవ్వాలనుకున్నప్పుడు బహుశా ఆలస్యం చేస్తుంటాడేమో. మహాత్ముల జన్మం ఉన్నటువంటి ఆలస్యమైంది, శంకర భగవత్పాదుల జన్మంలో ఆలస్యం జరగల, అందుకే అంతటి మహాత్ములు జన్మించారు. త్రిశూర్లో ఆర్యాంబా శివగురువు చేసినటువంటి ఆ భజన యొక్క ఫలితంగా పరమశివుడు దర్శనం ఇచ్చి శంకర భగవత్పాదులుగా వచ్చాడు. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా వైద్యనాథీశ్వరాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముత్తుకుమారస్వామి, బాలాంబిక అనబడేటువంటి దైవస్వరూపాలని ఆరాధన చేశారు. వాళ్ళది సుబ్రహ్మణ్యుడు బాలాంబ అనుగ్రహించినటువంటి కారణం చేత జన్మించినటువంటి 3 కుమారులు. పెద్దవాడికి ముద్దుస్వామి అని పేరు పెట్టుకున్నారు. తర్వాతి కాలంలో ఆయన ముత్తుస్వామి అని పేరైంది. పెద్దవారు ముద్దుస్వామి, రెండవ వారు చిన్నస్వామి, మూడవ వారు బాలస్వామి. ఆకరణ పుట్టినటువంటి ఆడపిల్లకి బాలాంబ అని పేరు పెట్టుకున్నారు. చిన్నస్వామికి చిన్నతనంలోనే కొంతకాలం అయిన తర్వాత దృష్టి పోయింది. ఆయన పుట్టినప్పుడు దృష్టి ఉంది, చక్కగా అన్ని కనపడేవి. కొంతకాలం అయిన తర్వాత పిల్లవాడికి దృష్టి పోయింది, ఏవి కనపడేది కాదు. తండ్రి గారు ఆ పిల్లవాడిని తీసుకుని వెంకటాచలాన్ని చేరుకుని వెంకటేశ్వర స్వామి వారిని నమ్ముకుని నేను నీకు రాగాలతో అభిషేకం చేస్తానని, వెంకటేశ్వర స్వామి వారి ఆరాధనకు ఉన్నటువంటి ప్రత్యేకమైన ఆరాధనాక్రమం ఇది అంటే మీరు వెంకటేశ్వర భక్తుల యొక్క చరిత్రలు చూస్తే తెలుస్తుంది. వెంకటేశ్వరుడు సామగాన ప్రియుడు, రాగతాళములు గురుముఖత నేర్చుకున్నటువంటి వారు అనేక రాగములతో వెంకటేశ్వరుని కానీ కీర్తిస్తే నీతి కాలం ఆయన పరమ ప్రసన్నుడవుతాడు. ముత్తుస్వామి దీక్షితర్ గారి తండ్రి గారు
ఆయన రామస్వామి దీక్షితులు గారు వెంకటాచలం చేరుకుని కొడుక్కి కళ్ళు కనపట్టలేదని 45 రోజుల పాటు నియమంగా నేను అనేక రాగాలలో వెంకటేశ్వరుణ్ణి కీర్తన చేస్తాను అని ఆ కొండ మీదే కూర్చుని కీర్తన చేశారు. 45 రోజులు పూర్తయింది, చిన్నస్వామికి కళ్ళు వచ్చేసాయి. అందుకే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారికి జరిగేటటువంటి అర్చనలో ఆయన నామాలు వాడినప్పుడు నేత్రహీనాక్షిదాయిని నమో నమః, నేత్రములు లేని వాడికి మళ్ళీ కన్నులు ఇచ్చిన వాడా అని ఒక పేరుతో తులసి వేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ముత్తుస్వామి దీక్షితుల వారి యొక్క సోదరుడు చిన్నస్వామికి వెంకటేశ్వర స్వామి వారు అనుగ్రహించారు. అనుగ్రహించడానికి కారణం గత జన్మలో ఏదో దోషం ఉండి బహుశా దృష్టిపోయి ఉంటుంది. కానీ పరమాత్మ ఏ కారణానికి ప్రసన్నుడయ్యాడు అంటే తండ్రి అయినటువంటి రామస్వామి దీక్షితుల వారు చేసినటువంటి ఆ కీర్తనలకి ప్రసన్నుడై మళ్ళీ కళ్ళిచ్చాడు. అంటే ఒక తండ్రి కొడుకు కోసం తనకున్నటువంటి సంగీత విద్యతో భగవంతుణ్ణి ఆరాధించి నేత్రములు తెచ్చుకున్నాడు. తండ్రి కోసం అని చెప్పి తండ్రి యొక్క వైభవాన్ని అర్థం చేసుకున్న మహాపురుషులు అసలు బ్రహ్మచర్య దీక్ష స్వీకరించి తండ్రి సుఖం కోసం జీవితాన్ని త్యాగమే చేశారు. మహాభారతంలో భీష్మాచార్యుల వారు భీష్మ అని పేరు పొందడానికి కారణం అదే. ఇప్పటికీ భీష్మాష్టమికి ఒక ప్రత్యేకత ఉంది. ఏ తిథినాడు భీష్మాచార్యుల వారు శరీరం విడిచిపెట్టేశారో ఆ తిథినాడు సంతానం లేనటువంటి వారు ఎంత ఇక్కట్టులో ఉన్నవారైనా సరే కన్న తండ్రి శరీరం విడిచిపెడితే ఎలా తద్దినం పెడతారో అలా ఆ రోజున భీష్మాచార్యుల వారికి తద్దినం పెట్టి నియమాన్ని పాటిస్తే వాళ్ళకి పరమోత్కృష్టమైనటువంటి కుమారుడు లభిస్తాడు అని. నాకు ఈ మధ్యన ఎవరో ఫోన్ చేశారు ఒకరు, అయ్యా మాకు చాలా కాలం సంతానం లేరండి, భీష్మాష్టమి నాడు మేము ఇది నమ్మి భీష్మాచార్యుల వారికి తద్దినం పెట్టాం, వెంటనే నా భార్య గర్భం ధరించింది, నాకు కొడుకు పుట్టాడు అని చెప్పాడు. కాబట్టి భీష్ముడే మహానుభావుడు, ప్రాతస్మరణీయుడు, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని లోకానికి అందించినటువంటి వాడు. తండ్రి యొక్క వైభవం ఏమిటో గుర్తిరిగి భీష్ముడు ప్రతిజ్ఞ చేసి తండ్రి కోసం ఆజన్మ బ్రహ్మచారిగా నిలబడిపోయాడు. ప్రాంగణంలో చెట్ల మీద ఉండండి, ఈ పెళ్లి అయిపోయే వరకు మీ అందరూ సంతోషంగా చూడండి అంటారు. ఎందుకు చూడండి అని చెప్తారో తెలుసా? వాళ్ళందరూ వస్తారు, వచ్చి కూర్చుంటారు. కూర్చుని మా కడుపున పుట్టిన బిడ్డలు వారు జ్ఞాతులందరూ కలిసి ఉండడం కోరుకుంటారు. అన్నదమ్ముల బిడ్డలందరూ కలిసి తిరుగుతుంటే అన్నదమ్ముల బిడ్డల్లో పెద్దవాడు ఎవరు ఉంటారో వాడిని తమ్ముడు గౌరవిస్తుంటే వాళ్ళు చూసుకుని విరిసిపోతారు. చూసావా మన బిడ్డలు ఎలా కలిసి ఉన్నారో చూసావరా అని సంతోషపడిపోయి ఆశీర్వచనం చేసి వాళ్ళు ఆ వివాహం అయిపోయిన తర్వాత లేచి వెళ్ళిపోతారు. అందుకే వివాహం నందు నంది శ్రాద్ధం చేస్తారు స్నాతకోత్సవానికి ముందు. అంత గొప్ప స్థితి. తండ్రికి శరీరం పడిపోయిన తర్వాత తద్దినం పెట్టి తీరాలి. జాబాలి రామాయణంలో నాస్తికవాదం చెప్తే రామచంద్రమూర్తి ఖండించారు. తండ్రికి తద్దినం పెడితే ఇక్కడ బ్రాహ్మణుడు తింటే అక్కడ తండ్రికి అందుతుందా? అక్కడ శరీరంలో ఉన్నవాడికి తండ్రి విశాఖపట్నం ఉపన్యాసాలు పెడితే కొడుకు కాకినాడలో బ్రాహ్మణుడికి అన్నం పెడితే తండ్రి కడుపు నిండుతుందా అని అడిగేవాళ్ళు ఉన్నారు. కానీ నేను ఒక మాట చెప్తాను వినండి, ఎక్కడి స్థితి అక్కడిది. నేను హైదరాబాద్లో ఉన్న నా కొడుకు ఇక్కడ మనీ ఆర్డర్ కట్టాను అనుకోండి, ఆ మనీ ఆర్డర్ వాడికి అందుతుందా? అందదా? ఇక్కడ కట్టిన మనీ ఆర్డర్ నా కొడుకు ఎలా అందుతుందో అలాగే ఇక్కడ పూర్వం టెలిగ్రాఫ్ అని ఉండేది, ఇలా టిక్ 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 కొడుతుండేవారు. అలా కొట్టి చెప్పినంత మాత్రం చేత ఇక్కడ కట్టిన డబ్బు అక్కడ వాళ్ళు పట్టుకెళ్ళి నా కొడుకు ఇంటికి వెళ్ళి తలుపు కొట్టిస్తున్నారు, సంతకం పెట్టించి మీ అబ్బాయికి అందిందన్న పట్టుకొచ్చిస్తున్నారు. టిక్ 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 మన టెలిగ్రాఫ్ మోడ్ కొడితే కోడ్ కొట్టినంత మాత్రం నా కొడుకు ఏమని ఆర్డర్ అందితే వేదప్రోక్తమైన మంత్రాలతో పిలిచి అన్నం పెట్టినప్పుడు అన్నసారం తండ్రికి ఎందుకు అందదు? అందుతుంది. ఒకటి నీ కంటికి కనపడుతుంది, ఒకటి నీ కంటికి కనపడదు. మనీ ఆర్డర్ ఎలా వెళ్ళిందో నా కంటికి చూపించమంటే కుదురుతుందా? నువ్వు పెట్టుకున్న వ్యవస్థలో నీకే కొన్ని కనపడినప్పుడు వేదప్రోక్తమైన విషయాలు కనపడడానికి జ్ఞాననేత్రం ఉండాలి. అది లేనప్పుడు నీ కనపడంటే ఎలా కనపడతాయి? అన్ని కంటికి కనపడితేనే నిజాలు అయితే భూమి తిరుగుతుంది, నీ కంట కనపడిందా? మరి భూమి తిరుగుతుంది ఎలా నమ్ముతున్నావు? శాస్త్రం చెప్పింది కాబట్టి నమ్మావు, వేదం చెప్పింది కూడా నమ్మాలి. నమ్మడంలో ఆస్తికి బుద్ధి అభ్యున్నతి ఉంది. నమ్మనంటే పాడైపోయింది మనమే. ఇతరులు ఎవరు కాదు, శాస్త్రానికి ఆ బాధ లేదు. కాబట్టి వ్యసనేషు మనుష్యాణం భృషం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. తండ్రి అనేటటువంటి వాడు నాకు ఏముంది అని చూసుకోడు, నాకున్నది పిల్లలకిచ్చి నా పిల్లలు తృప్తి పడితే చాలు నేను సంతోషపడతానంటాడు. ఇది లౌకికమైనటువంటి తండ్రికే కాదు, శాస్త్రంలో ఆఖరికి పరమేశ్వరుడికి కూడా అదే బుద్ధితో ఉంటుంది. పార్వతీ పరమేశ్వరులు లోకములకు తల్లిదండ్రులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరులు ఒకనొకప్పుడు హాలాహలం ఉత్పాదనమైతే సముద్రంలో దానికి అన్ని ప్రాణులు పడిపోతుంటే ఆలోల జలధి లోపల నాలో నహి విడచి అసురుల బలపం గీలా కోలాహలమున హాలాహల విషమ పుట్టి అవనీనాథ అని ఆ హాలాహలం పుడితే తట్టుకోలేక శని కైలాసముదొచ్చి శంకరుడి వాసద్వారం ఉంజేరి ఈశుని దవ్వానికి లడ్డుపట్ట దళమంచుందొచ్చి కుయ్యో ముర్రో విధ మాలింపు చిత్తగింపు దయం వీక్షింపు మంచు అంబుజానము కిల్కలి రక్తరక్షణ కళా సంరంభుని చెంబుని జగద్రక్షకుడైనటువంటి తండ్రి పరమశివుడి దగ్గరికి పరిగెత్తారు. అయ్యా హాలాహలం పుచ్చుకోమని. ఆయన వెళ్ళి భార్యకి చెప్పుకున్నాడు, కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడివి ప్రభవై ఉండుట ఆత్తుల ఆపద గింటించుట దానఫలము దానం కీర్తిరుగాక్షి. మనం తల్లిదండ్రులం కాదు, మనం ఉండగా బిడ్డల బాధపడచ్చా? చూడు ఎంత బాధపడుతున్నారో, పార్వతీ నేను పుచ్చేసుకుంటాను హాలాహలం అన్నాడు. మరి ఆయనకి హాలాహలం పుచ్చుకుంటే బాధగలదా? పార్వతీదేవి మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి. శుభబ్రహ్మ చెప్తుంటే పరీక్షితు గుండెలు బాదుకున్నాడు. అయ్యో అమలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ గడు బారడి బుచ్చిన యమ్మ తన్నులో నమ్మిన వెలుపుటమ్మల మనమ్మ ఉండేది అమ్మ. అటువంటి అమ్మ ఇలోతరం కాదా? భర్తను ఎలా తాగమంది విషయం ఉంది. మింగిడి వాడు విభుండని మింగిడి గరమని మేలని ప్రజకుని మింగమని సర్వమంగళ మంగళసూత్రము ఎంతమంది నమ్మినదు. ఆవిడ తన మెడలో మంగళసూత్రాన్ని నమ్మింది, నా మెడలో మంగళసూత్రం ఉండగా మీకేమవుతుంది? తాగండి. లోకాల కోసమని చెప్పి మహానుభావుడు ఇత పూర్వం దక్షయజ్ఞం చేసి ఆయనకి అవిస్సులు ఇవ్వమని బయలుదేరేటువంటి దేవతలకు ఉపకారం చేయవలసి వస్తే ఎరా మీరు ఆనాడు నాకు అవిస్సుమని యజ్ఞం చేశారు కదా అని ఎత్తి పడవకుండా తండ్రి కాబట్టి వాళ్ళ కష్టాన్ని నివారించడం కోసం గబగబా పరిగెత్తికెళ్ళి తన చుట్టూ సురసంగములు చేయ ద్వారంబులం బొబ్బిడం గణగంభీరంబు తోచిబుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబుల సర్వంకషమ విషాహలమును ఆహారించే హేలాగతిన్. గబగబా వెళ్ళి ఆ హాలాహలాన్ని చేత్తో పట్టుకుని ముద్ద చేసి నోట్లో పెట్టుకుని కంఠంలో పెట్టుకుని లోపలికి పంపితే లోకాలు పోతాయి, బయటకు వెళ్తే లోకాలు పోతాయి, కంఠంలో పెట్టుకుని తెల్లటి వాడు మచ్చలేని వాడు మచ్చపంది గల్లకంటుడై శ్రీకంఠుడై నీలకంఠుడై లోకాల్ని కాపాడాడు. బిడ్డల కోసం ఇంత కష్టాన్ని తాను అనుభవించాడు. తండ్రి అన్నవాడు లోకంలో ఎక్కడైనా బిడ్డల కోసం ఎంత కష్టమైనా తాను అనుభవిస్తాడు తప్ప బిడ్డలని కనీసం ఎత్తి పొడుపు మాట కూడా అనడు. ఒరే నిన్ను చూడాలనుందిరా నాన్నగారికి 104 జ్వరంతో ఉన్నారని చెప్పదు పిచ్చి తల్లి. చూడాలని పలవరిస్తున్నారు రా ఒక్కసారి రారా అంది. అమ్మ ఈ మధ్య 10 వచ్చిందమ్మా, 6 నెలలు సెలవు పెట్టకూడదు, 6 నెలలు పోయాక వస్తాలే అన్నాడు కొడుకు. ఊరుకుందమ్మా. ఈ పెద్ద ఆయనకి కొంచెం అనారోగ్యం తగ్గి స్వస్థత కలిగింది. కోడలు ఫోన్ చేసింది, మామయ్య గారు మీ అబ్బాయికి కామెర్లు వచ్చాయన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, ఆయన కలవరిస్తున్నారు. మా నాన్నగారు చిన్నతనంలో నాకు అనారోగ్యం వస్తే చంద్రశేఖర పాహిమాం అంటూ విభూతి పెట్టేవారు బొటనవేలుతో. మా నాన్నగారు బొటనవేలుతో విభూతి పెడితే నాకు తగ్గిపోతుంది. మా నాన్నగారిని రమణవే అంటున్నారు, నా మామయ్య గారిని ఒకసారి వెంటనే ఏమా నాకు జ్వరం వస్తే మీ ఆయన రాలేదు కానీ రావాలంటారా తండ్రి?
రిజర్వేషన్ లేకపోయినా రోహిణీ కర్త అయినా సరే తలుపు దగ్గర నిలబడి జనరల్ కంపార్ట్మెంట్లో ఊరెళ్ళి గుక్కడు మజ్జిగ తాగడానికి ఇంటికి కూడా వెళ్లకుండా పరుగు కొడుకు దగ్గరికి వెళ్ళి నాన్న నీకేం పర్వాలేదురా, నేను ఒప్పుకున్నాను, ఏడుకొండల వాడు ఉన్నాడు, నడిచి కొండెక్కుతాను రా, మల్లికార్జునుడికి అభిషేకం చేస్తాను, నీకేం పర్వాలేదు నాన్న, బెంగ పెట్టుకోక తగ్గిపోతుందంటాడు. అది తండ్రి అంటే. అటువంటి తండ్రిని ఎంచడం, అటువంటి తండ్రిని తప్పుపట్టడం, తండ్రికి ఏం తెలుసు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానడం ఘోరమైన అపచారం. తండ్రికి గౌరవము అంటే ఒక్కటే, తండ్రిని తండ్రిగా గౌరవించుటయే, తండ్రి మాట ఔదలదాల్చుటయే. నాకు అన్ని తెలుసుకోవడం పరమ అధర్మం. ఈ లోకం ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఒక పెద్ద ప్రచారం, ఎవడి పెళ్లి వాడి ఇష్టం. తండ్రికి చెప్పేది ఏంటి? పుస్తకాలు అయితే తండ్రి కొని ఇవ్వాలి, స్కూల్కి అయితే తండ్రి పంపించాలి, బట్టలు అయితే తండ్రి కుట్టించాలి, నా భార్య ఎవరో నేను నిర్ణయించుకుంటాను. కాదు, అసలు వివాహం అనేటటువంటిది వ్యక్తిగత విషయము కానే కాదు. దానితో అనేక మంది యొక్క గౌరవ ప్రతిష్టలు ముడిపడి ఉన్నాయి. తన తండ్రి కుమారుడికి ఎటువంటి పిల్ల వచ్చి పక్కన కూర్చుంటే సుఖశాంతులను పొందుతాడో తెలుసుకోగలిగిన వాడు తండ్రి ఒక్కడే. ఎందుచేత అంటే ఆత్మావై పుత్రనామాసి, తానే కొడుకుగా ఉన్నాడు కాబట్టి కొడుకు పక్కన ఎవరు వచ్చి భార్యగా కూర్చుంటే సుఖపడతాడో నిర్ణయించగలిగిన ప్రజ్ఞ తండ్రి ఒక్కడిది. అందుకే కోడల్ని నిర్ణయించే అధికారం తండ్రి ఒక్కడిది. జనక మహారాజు గారు బంగారు పాత్రలో నీళ్లు పట్టుకొచ్చాడు, కన్యాదానం చేస్తానన్నాడు. బాలకాండలో చెప్పల మహర్షి, అయోధ్యకాండలో సతీ అనసూయమ్మ దగ్గర చెప్పించారు ఈ రహస్యం. దీయమానాం నతుకదా ప్రతిజగ్రాహ రాఘవ విజ్ఞాయ పితుశ్చంద అయోధ్యాధిపతే ప్రభు అన్నాడు. ఇవ్వడానికి మీరెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు? క్షత్రియుడు ఉంటారేమో నేను పుచ్చుకోను. ఆ పిల్ల నా భార్యగా ఉండాలో లేదో చెప్పవలసిన వాడు నన్ను కన్న తండ్రి దశరథ మహారాజు. ఆయనకి కబురు చేయండి, ఆయన వచ్చి ఆ పిల్లని స్వీకరించమంటే స్వీకరిస్తానన్నాడు. అందుకు రామాయణం నిలబడింది. అది రాముడి యొక్క ప్రజ్ఞ. దానికి దశరథుడు పొంగిపోయాడు. దశరథుడు వచ్చి ఈమె నీకు తగిన భార్య అన్న తర్వాత పణిగ్రహణం చేశాడు. తండ్రి అంటే ఎంత మర్యాద అంటే రామా రామా అని పిలవడం రామనామం గొప్పలే, కానీ రాముడు పరవశించిపోయి ఉలిక్కి పడేది ఎప్పుడంటే తండ్రి పేరుతో కలిపి పిలిస్తే. దాశరథి అంటే చాలట ఉలిక్కి పడిపోతాట, అమ్మో మా నాన్నగారి పేరుతో పిలుస్తున్నారు నన్ను ఎవరో అని. అందుకే గోపనాథ్ గారు 100 పద్యాలు చేసినా సరే మొకటం దాశరథి అని పెట్టుకున్నాడు. బండర భీముడు అత్తజల బంధవుడు జ్వల బాణతోన కోదండ కళప్రచండ భుజగండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవిక లేడను చుంగడ కట్టి వేరి కాడండ జంబల జండము నిండా మత్త వేదండము నెక్కి చాటగదు దాశరథి కరుణాపయోనిధి అంటాడు. దాశరథి అని పిలిస్తే చాలు పరవశించిపోయాడు మహానుభావుడు. తండ్రి అంటే గౌరవించడం అంటే రామచంద్రమూర్తిని చూసి మనం రామాయణంలో అధ్యయనం చేయాలి, నేర్చుకోవాలి. తండ్రిని అంత గౌరవించాడు. తండ్రి నిర్ణయించాడు కాబట్టి సీతమ్మని ప్రేమించాడు. ప్రారంభంలో ఆమె గుణముల చేత ఆయనకి తగిన ఇల్లాలైంది. ఒక భార్యతో కలిసి జీవనం ప్రారంభించినప్పుడు భార్య పట్ల గౌరవం ఎందుకు ఏర్పడాలంటే మొదట్లో ఆమె గురించి ఏమీ తెలియకపోయినా ఈమె నాకు తగిన ఇల్లాలని మా నాన్నగారు కూర్చోబెట్టారు పక్కన, వారు నా అభ్యున్నతిని కోరుతారు కాబట్టి ఈమెను నేను ఆదరించాలని ప్రేమ పుట్టాలి. అందుకే ప్రియాతు సీతారామస్య ధరాహ పితృకృత ఇది గుణాద్రూప గుణాఛాపి ప్రీతి గుయోగ్యవర్తత అంటారు. కాబట్టి అంతటి మహితాత్ముడు రామచంద్రమూర్తి అంటే. శ్రీరామాయణం బాలకాండలో కుశనాభుడు అన్న రాజుకి కృతాచివరణ 100 కన్యలు పుట్టారు. ఆ 100 ఆడపిల్లలు కూడా మహాందగత్తెలు. ఒకనాటి సాయంకాలం పర్వతశిఖరం మీద ఉద్యానవనంలో వాళ్ళు తప్పెట్లు మోగిస్తూ పాటలు పాడుతూ తిరుగుతుంటే వాళ్ళ అందం చూసి వాయుదేవుడు మోహించి మనుష్యకాంతలైతే మీ అందం పోతుంది, నాకు భార్యలు కండి మీ అందం ఇలా నిలబడేటట్టు చేస్తానని భార్యలు కమ్మని అడిగాడు. వాళ్ళు అన్నారు పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిసః యస్యనో దాస్యతి పితాసనో భర్తా భవిష్యతి అన్నారు. ఒక ఆడపిల్లని కన్న తండ్రి ఎంతో లోపల కోరుకుంటాడు. ఎందుకని? ఆడపిల్లని కన్యాదానం చేస్తే దశ పూర్వీషాం దశాపరీషాం 10 తరాల ముందు 10 తరాల వెనక తరించాలి. ఆనాడు తాతగారి పేరు, ముత్తాతగారి పేరు, తండ్రి గారి పేరు చెప్పి ప్రవర చెప్పి కన్యాదానం చేస్తుంటే వాళ్ళు మురిసిపోతారు. కన్యాదానం జరుగుతోందని. ఒక ఆడపిల్లని కన్యాదానం చేసుకోవలసినటువంటి తండ్రి, ఇంత పెంచి పోషించిన తండ్రి, ఇంత ఆర్తిపడిన తండ్రిని కాదని నీ ఇష్టం వచ్చిన వాళ్ళని నువ్వు నిర్ణయించుకుని దానికి ప్రేమ అని పేరు పెట్టి 50 రూపాయల టికెట్ కోసం అక్కర్లేనివన్నీ రాసి చూపించేటటువంటి వ్యవస్థ కలిగినటువంటి సమాజంలో వాటిని ఆదర్శంగా తీసుకుని వాడు కోట్లు సంపాదించి కుడుకుతున్నాడు. పాడైపోతే నువ్వు వాడికేం కావాలి నీ జీవితం గురించి? కాబట్టి దాన్ని ఆదర్శంగా తీసుకుని నువ్వు ఎవరినో నువ్వు నిర్ణయించుకుంటే నీ తండ్రి జీవితం ఏమవ్వాలి? ఆయనకి గుండెపోటు వస్తే ఏమవ్వాలి? పనికి మాలిన వాడిని ఎందుకు తెస్తాడు తండ్రి? తన జీవితం తాకట్టు పెట్టైనా యోగ్యుడిని తెస్తాడు, నిన్ను సంతోషపెట్టేవాడిని తీసుకొస్తాడు. అందుకే అన్నారు ఆ 100 కన్యలు పితాహి ప్రభురస్మాకం, తండ్రి మా ప్రభు. తండ్రి చెప్పని వాళ్ళని మేము చేసుకోం. మమ్మల్ని అడుగుతామే పెళ్లి చేసుకోమని బుద్ధున్న వాడి అయితే మా నాన్న అడుగు, మా నాన్న కన్యాదానం చేస్తే నీకు భార్యలు అవుతాం తప్ప ఈ దేశమునందు ఏ ఆడపిల్ల తన భర్తని తాను స్వతంత్రముగా నిర్ణయించుకునే రోజు రాకుండుగాక అని రామాయణంలో చెప్పారు. కుశనాభుడు ఘృతాచి యొక్క సంతానం 100 కన్యలు. సరే వాయువు వాళ్ళని గూని పొందమని చెప్పించాడు. వంకర టింకర్లుగా ప్రవేశించాడు. గూని వచ్చి పడిపోతే పరమసమర్థుడైనటువంటి తండ్రి బ్రహ్మదత్తుని తీసుకొచ్చి కన్యాదానం చేస్తే ఆయన పాణిగ్రహణం చేస్తే ఆయన శక్తికి మళ్ళీ వాయువు సక్రమంగా ప్రవర్తించి 100 కన్యలు అభ్యున్నతిని పొందారు. అత్తగారు పరమ సంతోషంగా స్వాగతం చెప్పింది. తండ్రి సమర్థుడై దిద్దుకున్నాడు వ్యవస్థని. తండ్రి అంటే శాస్త్రంలో అంత పెద్దపీట వేసి మాట్లాడారు. ఆ తండ్రి పరబ్రహ్మస్వరూపుడు, ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే పరమేశ్వరుడు. అటువంటి తండ్రికి నమస్కరించడం ఎంతో గొప్పది. తండ్రి కోపం ఎప్పుడొచ్చినా సరే అది అభ్యున్నతి కొరకు వస్తుంది తప్ప కేవలముగా ఏదో పాడు చేయడానికి, నింద చేయడానికి కోపంతో తండ్రి ఎప్పుడూ మాట్లాడు. అకస్మాత్తుగా కోపం వచ్చి తండ్రి కేకలేసిన, తండ్రి నింద చేసిన అది అమృతం పైకి పొంగి చింగినటువంటి చిలుకు. ఆ ఆర్తిలో, ఆ కోపంలో ఏముంటుందంటే నేను ప్రమాదం తెచ్చుకుంటానేమో కాబట్టి నేను గట్టిగా కేకలేసైనా సరే ఆపేయాలి. పిల్లాడిని పట్టుకుని తండ్రి కేకలేస్తాడు. కేకలేయడం సంతోషం ఆ తండ్రికి. ఎంత బాధపడతాడో, అరే వాడిని దెబ్బలాడేనే పాపం చిన్న బుచ్చుకున్నాడే అని. కానీ ఎందుకు దెబ్బలాడతాడు? వాడి అభ్యున్నతి కొరకు. అది చిన్నతనంలో అయితే సర్దుకుంటాడు. పెద్దవాడిని అయిన తర్వాత నా అంతవాడిని నేను తండ్రి నన్ను తిట్టకూడదని కోరుకోవడం మహాదోషం. ఎంత వయసు వచ్చినా సరే తండ్రి దెబ్బలాడితే అర్థం చేసుకున్నవాడెవరో వాడు మహితాత్ముడు. ఈ ధర్మశాస్త్రంలో ఒక మాట చెప్తారు, తండ్రి ఒకవేళ నిష్కారణంగా కోప్పడితే, కారణం లేకుండా కోప్పడితే అది నింద అవదు, బిడ్డ పట్ల ఆశీర్వచనం అయిపోతుంది. నేను నిష్కారణంగా పిల్లాన్ని తిట్టానే, పాపం వాడు తప్పు చేయలేదు, తర్వాత తెలిసింది, అదే తిట్టేశాను అనుకుంటే తండ్రి క్షమాపణ చెప్పకూడదు. ఒరే నన్ను క్షమించు, సారీ అని అనకూడదు. బిడ్డల పట్ల పొరపాటు చేస్తే పూజా మందిరంలో చెప్పాలి తండ్రి, ఈశ్వర ఇవాళ పొరపాటున బిడ్డని తిట్టాను, వాడు దోషం చేయలేదు, ఆవేశపడ్డాను, ఈశ్వర ఇంకెప్పుడు ఇలా నేను నింద చేయకుండా నాకు నిగ్రహశక్తి నిమ్మని తండ్రి పూజా మందిరంలో ఈశ్వరుడికి చెప్పాలి తప్ప బిడ్డల దగ్గర క్షమాపణ అన్న మాట వాడనే వాడకూడదు. కౌసల్యాదేవి రామాయణంలో ఒకప్పుడు దశరథ మహారాజు గారు ఆమె కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగబోయాడు.
ఆవిడ ఎంత ఏడ్చిందో, నేను బతికి చచ్చిపోయిందన్నయ్య ఇవాళ. భర్త దైవం, మీరు నా కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగడమా? ఈ మాట మీ నోటి వెంట తండ్రిని క్షమించమని అడగాలని కోరకూడదు. మా నాన్నగారు నన్ను ఏదో అన్నారండి, ఆయన నన్ను క్షమించమంటే తప్ప నేను ఊరుకోనని అనకూడదు. పతనం అయిపోతాడు అటువంటి మాటల చేత. తండ్రి కోప్పడితే కారణం లేకుండా నీకు ఆశీర్వచనమే అవుతుంది. ధర్మశాస్త్రం అలాగే మాట్లాడింది. పార్వతీ స్వామి వారిని జీవన్ముక్తులు ధర్మాచరణము చేసేటప్పుడు అవతల వారిని బట్టి నా ధర్మం ఉండదు. అది ధర్మానికి ఉండేటటువంటి నియమం. చంద్రశేఖర భారతీ స్వామి వారిని జీవన్ముక్తులు మహానుభావులు శృంగగిరి పీఠానికి ఆధ్యక్షం వహించారు. వారు పీఠాధిపత్యం చేసిన రోజుల్లో ఎంతటి తాదాత్మ్యతలోకి వెళ్ళిపోయేవారంటే, ఎంత తొందరగా సమాధినిష్టలోకి వెళ్ళిపోయేవారంటే, వారు చంద్రమౌళీశ్వరలింగానికి ఆరాధన చేస్తుండేవారు. ప్రదోష వేళలో తీసుకొచ్చి అభిషేకం జరుగుతుండేది. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అంతే అలాగే ఉండిపోయేవారు. ఒక్కొక్కసారి చెయ్యి అలాగే ఉండేది, అలాగే ఉండిపోయేవారు. పూజ అయిపోయేది, నామాలు అయిపోయేది, హారతి అయిపోయేది, అన్ని చేసేవారు. ఆయన అలాగే ఉండేవారు. శిష్యులు వచ్చి రెండు పక్కల చేతులేసి ఎత్తి తీసుకెళ్ళి ఆయన గదిలో కూర్చోబెట్టేవారు. అలాగే ఆయన భావసమాధిలో పరమశివ దర్శనం చేస్తూ కొన్ని రోజుల పాటు అలా ఉండిపోయేవారు. ఆయన యొక్క హృదయం అర్థం కాక ఆయన పిచ్చివాడు అన్నారు కొంతమంది. ఆయన అలాగే సమాధిలో ఉండిపోయేవారు. పీఠాధిపతి స్నానం చేయకుండా ఉండకూడదు కాబట్టి తీసుకెళ్లి కర్రతో నీళ్లు పోసేవారు, బట్ట తీసి బట్ట కట్టేసేవారు. ఆయన అలాగే ఉండేవారు. కానీ ఆయనకి తెలియనిది ఏం లేదు. ఒకప్పుడు కర్ణాటక ప్రభుత్వానికి పిచ్చెక్కిందని పరీక్షించడానికి వైద్యులు పంపించింది. ఆయన గురునివాసలో ఆయన ఉన్న చోట చుట్టూ తిరిగి 4 రోజులు ఉండి ఆయన చూసి వెళ్ళిపోతున్నాడు. ఆయన సమాధిలోంచి బయటికి వచ్చి, ఏమి నన్ను పరీక్షించిన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని వచ్చావుగా, అయిందని పరీక్ష అని అడిగారు. తెల్లబోయాడు వైద్యుడు. అంతటి మహితాత్ములు. నేపాల్ రాజుగారికి ఇబ్బంది వస్తే సమాధిలో ఉన్న చంద్రశేఖర భారతి బహిర్ముఖులై బయటకు వచ్చి లేఖ వ్రాసి పంపించారు. ఆయన ఏమి వ్రాశారో ఏమి ఇచ్చారో నేపాల్ మహారాజు ఆ కష్టం నుంచి బయటకు వచ్చాడు. ఇప్పటికీ శృంగేరిలో ఉన్నటువంటి గంట, నేపాల్ మహారాజు బహుకరించినటువంటి గంట, పశుపతినాథ్ దేవాలయంలో కొట్టిన గంట అంతలా వినపడుతుంది. అభినవ విద్యాతీర్థ మహాస్వామి గారు నేపాల్ వెళ్ళినప్పుడు కాఠ్మండూలో ఏం కావాలంటే ఇంత పెద్ద గంట కర్లేదు, శృంగేరికి గంట కావాలంటే గంట బహుకరించారు. అదే శారదాంబ దేవాలయంలో ఉంది. కాబట్టి మహాత్ముడు చంద్రశేఖర భారతి అంటే వేదాంగములు గోచరించే అటువంటి మహానుభావుడు కూర్చొని ఉండగా ఒకప్పుడు ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, మా నాన్నగారు నా పట్ల అభిమానం చూపించారు, అయినా నేను గౌరవించాలా అని అడిగాడు. మీ నాన్నగారు నీ పట్ల అభిమానం చూపించాలన్నది నీ అపోహ అయి ఉండవచ్చు. కానీ నీ తండ్రి నిన్ను గౌరవించాలన్నది సత్యమే అయినా నీ తండ్రి పట్ల గౌరవంతో ఉండకపోవడం అన్నది కూడా. ఆయన నీకు తండ్రి కాబట్టి తండ్రిని గౌరవించాలని నీ ధర్మం అంతే. తండ్రి ప్రవర్తనని పరిశీలించి దాని మీద తీర్పు చెప్పే అధికారం కొడుకుగా నీకు లేదు. తండ్రి యొక్క ప్రవర్తనని ఎంచడం నీకు ధర్మం కాదు. తండ్రి ఎటువంటి వాడైనా తండ్రి పరమాత్మ, సేవించడం ఒక్కటే నీ ధర్మం. నా తండ్రి ఇటువంటి వాడు, నా తండ్రి పనికి మాలిన వాడు, ఈ మాట నీ నోటి వెంట రావడానికి వీలు లేదు. ఏమో ఒక్కొక్కసారి జన్మ సంస్కారం చేత గొప్ప తాగుబోతు కావలసి ఉండి ఉండవచ్చు. ఈశ్వరుడి అనుగ్రహం కలిగి తల్లి కడుపులో ఉండగా రామాయణం విన్న కారణం చేత తండ్రి తాగుబోతుగా ఉండడం వల్ల, తాగుబోతు తండ్రి ఉంటే కుటుంబం ఎంత క్లేశపడుతుందో తెలిసి ఎప్పుడూ నువ్వు తాగుబోతు కాకుండా నేను చేయడానికి తండ్రిని తాగుబోతు చేశాడేమో ఈశ్వరుడు. తండ్రిని ఎత్తి చూపించడానికి మాత్రం అధికారం లేదు. తండ్రి వందనీయుడంతే. తండ్రి యొక్క గుణములను దోషములను విచారణ చేసే అధికారము కుమారునకు లేదు. తండ్రి గౌరవనీయుడు, తండ్రి వందనీయుడు. ఆ ధర్మాన్ని అతిక్రమించావో నువ్వు దోషభూయిష్టమైన జీవితం అయిపోతుంది. పరబ్రహ్మని తిరస్కరించినటువంటి వాడు అవుతాడు. కాబట్టి విష్ణువు ఎటువంటి రక్షకత్వాన్ని పొంది ఉంటారో, విష్ణువు ఏ విధంగా లోకాన్ని రక్షిస్తారో అలా రక్షిస్తాడు. శివుడు ఎలా జ్ఞానాన్ని ఇస్తాడో తండ్రి అలా జ్ఞానాన్ని ఇస్తాడు. అందుకే జ్ఞానదాత మహేశ్వర. మనకి జ్ఞానం ఇచ్చేటటువంటి వాడు పరమశివుడు. జ్ఞానము అన్నప్పుడు మీరు ఒక మాట అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అది లౌకికమైనటువంటి విషయములైనా అవచ్చు, లౌకికమైనటువంటి విద్యలైనా అయి ఉండొచ్చు, లేదా లౌకికమైనటువంటి విద్యల వలన ఒక పరమసత్యాన్ని దృష్టిలోకి తెచ్చుకోగలిగినటువంటి ప్రజ్ఞైనా కావచ్చు, లేదా అసలు ఏది తెలుసుకోవాలో అది తెలుసుకుని ఇక ఆ కారణం చేత పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకోవడమైనా కావచ్చు. ఏదైనా ఇవ్వగలిగిన వాడు పరమశివుడి. అందుకే ఆయనే నటరాజస్వామిగా ఉంటాడు. నటరాజస్వామిగా ఉండి ఢమరుకాన్ని మోగిస్తాడు. అందులోంచి 14 మహేశ్వర సూత్రములు వచ్చాయి. ఆ శబ్దంలోంచి సమస్త వాంగ్మయం వచ్చింది. ఆయనే సమస్త కళలకు ఆధారం. అందుకే ఇప్పటికీ శ్రీశైల క్షేత్రం లోపలికి వెళుతుంటే మహానుభావుడు వీణ పట్టుకుని వాయిస్తూ కనపడతాడు. శారద ఎలా వీణ పట్టుకుంటుందో అలా దక్షిణామూర్తి కూడా వీణ పట్టుకుంటారు. ఆ వీణ పట్టుకుని వాయిస్తూ ఉంటారు. సమస్త విద్యలకు అధిదేవత ఎవరు అంటే పరమశివుడు. అందుకే శివుడు తెలుపు, శారద తెలుపు, ఇద్దరు జ్ఞానప్రదాతలే. అటువంటి పరమశివుడు ఇంత జ్ఞానం ఇవ్వగలిగిన వాడు, ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని రీతిలో ఆత్మ అనుభవంలోకి వచ్చేటట్టు చేయగలిగినటువంటి వాడు తండ్రి రూపంలో లోకంలో తిరుగుతుంటాడు. అందుకే తండ్రి కలిగిన పిన్నిధానమేలా అని. లోకంలో సహజంగా తనంత తాను గురువు ఎవరు అంటే తండ్రి. ఎందుచేత అంటే ఉపదేశం ఎవరు చేస్తారో అతను దీక్షా గురువు అవుతాడు. దీక్ష అన్న మాట ఉపదేశమునకు మారుపేరు. ఆ దీక్ష ఇచ్చేవాడు, ఆ ఉపదేశం చేసేవాడు తండ్రి. యజ్ఞోపవీతం ధరించేటటువంటి అధికారం ఉండేటటువంటి జన్మ పొందినటువంటి వారికి గాయత్రీ మహామంత్రాన్ని ఉపదేశం చేసి ఆ గాయత్రీ మంత్రాన్ని బాగా జపం చేసినటువంటి కారణం చేత జ్ఞానమును పొందేటట్టుగా అనుగ్రహించగలిగినటువంటి వాడు తండ్రి. అందుకే ఎవరు గాయత్రీ మంత్రం ఉపదేశం చేస్తారో ఆయన తండ్రి స్థానంలో ఉంటాడు. తండ్రి ఇద్దరు బిడ్డలకి ఏకకాలంలో ఉపనయనం చేస్తే ఇద్దరికి ఉపదేశం చేయకూడదు. ఒకరికి పినతండ్రి చేస్తాడు, ఒకరికి తండ్రి చేస్తాడు. అసలు నిజానికి గాయత్రి ఉపదేశం చేసే ముందు 1,00,000 పర్యాయముల పైచిలకు గాయత్రి జపం చేసి వచ్చి గాయత్రి ఉపదేశం చేస్తారు. తండ్రి గాయత్రి కానీ జపం చేయని వాడైతే ఉపదేశం ఇంతకు ముందు తీసుకుని జపం చేసేవాళ్లే దాన్ని ఉపదేశం చేస్తారు. కాబట్టి ఏకకాలంలో ఇద్దరికి గాయత్రి మహామంత్రం ఉపదేశం చేస్తే ఒకరి విషయంలో విశేషంగా పనిచేస్తాడు. వాడు అపారమైన జ్ఞానాన్ని పొందేస్తాడు. ఒకడు భ్రష్టుడైపోతాడు, ఒకరికి జ్ఞానప్రసరణ ఉంటుంది. ఇద్దరికి ఏకకాలంలో ఉపనయనం చేసి ఉపదేశం చేయకూడదు. తండ్రికి కలిగిన కుమారులు అయినా ఇద్దరికీ ఉపనయనం చేసిన తండ్రి ఒకరికే ఉపదేశం చేసి రెండో వాళ్ళకి పినతండ్రి కానీ పెద్దతండ్రి కానీ చేయాలి. ఇద్దరికి ఒకటే చేయకూడదు ఉపదేశాన్ని, లేదా వేరు సార్లు ఉపనయనం చేయాలి కొడుకులకి. అంతేకాని ఇద్దరికి కలిపి ఉపనయనం చేసి ఇద్దరికి ఒకరే ఉపదేశం ఎప్పుడు చేయకూడదు. అటువంటి గాయత్రీ మహామంత్రాన్ని ఉపదేశం చేసేటటువంటి వాడు తండ్రి. మంత్రదీక్షనిచ్చినటువంటి వాడు కనుక గురుస్థానమునందు నిలబడతాడు. కాబట్టి గురువుగా దీపము నయనము అంటే చేర్చుట, గురువు దగ్గరకు చేర్చి ఉపనయన ప్రక్రియ ద్వారా వేద విద్యాభ్యాసం చేసేటటువంటి అర్హతని కల్పించాడు. కాబట్టి తండ్రి గురువు అయ్యాడు. తండ్రి ఒకవేళ గాయత్రీ మంత్రం ఇవ్వకపోతే అక్షరాభ్యాసం చేస్తాడు. అక్షరాభ్యాసం చేయించి పిల్లవాడిని తొడ మీద కూర్చోపెట్టుకుని ఓం నమ శివాయ సిద్ధం నమః అని తండ్రే వ్రాయిస్తాడు. అలా వ్రాయించాడు కాబట్టి తండ్రి గురువు. అందుకే ఆయనే బ్రహ్మస్వరూపం, ఆయనే విష్ణుస్వరూపం, ఆయనే శివస్వరూపం.